శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత నాకైతే ఏదో అనుకున్నాను, ఎందుకు ఒక వీళ్ళు ఎలా చేస్తారని చెప్పి ఒకే ఒక పాయింట్ అనమాట. అక్కడ మానసిక రుగ్మత అంటే హార్మోన్ లోపం వల్ల ఇలా జరిగిందని చెప్పి నిజంగా చేస్తుంటే నిజంగా నాకు కళ్ళాడు ఎన్నిసార్లు ఏడుపు వచ్చిందండి. అంటే అర్థాల వల్ల నాకు ఒక అలర్ట్ చేయింది. అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఇప్పుడున్న సమాజానికి మాత్రం ఖచ్చితంగా అందరూ వినాల్సింది, చూడాల్సింది. నాటులు ఈ మొత్తం మీద నాటులు క్లోజ్ అయ్యే సమయంలో ఇటువంటి నాటులు ఏర్పాటు చేయడం, అసలు 10 నిమిషాల్లో పాల్గొనలో కూడా వెయిట్ చేయడం పరిస్థితులు కూడా 1 అవర్ అనేది నిజంగా నేను చక్కగా అసలు చూసారంటే మెసేజ్ ఇంకా ఏం చెప్తారని చెప్పి అనుకున్నాను. బట్ అల్టిమేట్గా నాకు నచ్చింది. వాళ్ళు కూడా ఆ పాత్రలు కూడా తన సేమ్ ఆ పాత్ర వాళ్ళు వేయడం కూడా నిజంగా ఇది మనసుకి చాలా దగ్గరగా తీసుకొచ్చిందండి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న సమాజంలో ఇటువంటి నాటికలు వచ్చి చాలా మంది మెసేజ్ ఓరియంటేషన్ అంటే మెసేజ్ అనేది వెళ్ళడం అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమం నిజంగా భారతీయ గారు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. భారతీయ గారు ఆ కన్నబాబులో చూస్తుంటే ఆయనకి నిజంగా ఆయనకి చాలా నమస్కారం పెట్టాలి. ఎందుకు చెప్పి పాపం ఎక్కడెక్కడో ఎవరో పాపం తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల్ని అంటే జనరల్గా అది అందరికి రాదు. ఏమంటే ఆయా దగ్గర తీసుకుని వెళ్ళిపోవడం. సో వారికి నిజంగా చెప్పాలంటే మరొకసారి వారికి ధన్యవాదాలు. వారికి ఈ ఆర్గనైజేషన్ వారికి కూడా అసలు ఏ కళాకారులు మాత్రం చక్కగా చేశారండి. కళాకారులు కూడా నేను నిజంగా చెప్పాను. అందరికీ ధన్యవాదాలు పెరుగుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. మనం ఆఖరి లాస్ట్